ఏంటి, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. జెన్యున్ గా చెప్పాలి. సరే అడుగు. మీ ఎక్స్ మీకు ఎప్పుడైనా గుర్తుకొస్తుందా? రాదు. రాదా? నా మీద ఒట్టేసి చెప్పండి. నీ మీద, మీ నాన్న మీద, మీ అమ్మ మీద, మీ అక్క మీద, మీ చెల్లి మీద కూడా ఒట్టు. రాదు. ఎందుకో? నేను రోజు తనతో ఫోన్ లో మాట్లాడుతున్నానుగా. ఇన్నేళ్లు పెంచిన తల్లిని కాదని నిన్నగాక మొన్న వచ్చిన పెళ్ళానికి చాలా మంది మొగలు భయపడతారు. ఎందుకో తెలుసా అబుజీ? తల్లి కంటుంది, పెళ్ళం కొంటుంది. టెడ్డీ, లేడీస్ జాబ్ చేయడం మీద నీ ఒపీనియన్ ఏంటి? మంచిదే కదమ్మా. అయితే నీకు కొన్ని ప్రొఫెషన్స్ అడుగుతాను, వాటి మీద నీ అభిప్రాయం చెప్పు. సరే. ఎయిర్ హోస్టెస్. అందంగా ఉంటుంది. నర్స్. ఆరోగ్యాన్ని ఇస్తుంది. లేడీ టీచర్. చదువు చెప్తుంది. పని మనిషి. పని అంతా చేస్తుంది. వైఫ్. చెప్పు వైఫ్. అరే చెప్పు వైఫ్. ఊరికి గొడవ పడుతుంది. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. చూసారా, అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం రత్న, టీ పెట్టమ్మా. మార్నింగ్ నుంచి 4గోసారి ఇది. పెళ్లికి ముందు ఎందుకు చెప్పలేదు ఇంత టీ తాగే అలవాటు ఉందని? నువ్వు మాత్రం చెప్పావేంటి? ఏమని? నా రక్తం తాగే అలవాటు ఉందని. మీది ప్రేమ, అవతల వాళ్ళది వ్యామోహం. మీరు చేస్తే ఆదర్శం, వేరే వాళ్ళు చేస్తే ఆవేశం. తల తిరుగుతుంది, కాఫీ పెట్టమన్నాను, పెట్టావా? వెనక పెట్టానండి. వెనక పెడితే ఎలా తాగుతారే? తల తిరుగుతుందన్నావు కదా, తిరిగినప్పుడు తీసుకొని తాగేసి.